ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడిన తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా నీ వాక్కులను అనుగ్రహించే కృప కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నన్ను మమ్మల్ని నాయన నీ వాక్యము చేత బలపరిచి ఈ దినమెల్లా నీ వాక్యము ద్వారా నాయన నీ ప్రసన్నతలో నడిచే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. మనము చదివిన వాక్య భాగము ఆది మానవుడైన ఆదాము దేవుని యొక్క మాటను లేకపోతే ఆజ్ఞను మీరి పాపములో పడిన కార్యమును మనం చూస్తూ ఉన్నాం. తాను దేవుని యొక్క స్వరము విన్నప్పుడు పాపము చేత లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను మీరిన దాన్ని బట్టి వచ్చిన భయము చేత చెట్టు చాటున తను తాను దాచుకున్న ఒక కార్యమును చూస్తూ ఉన్నాం. ఆది మానవుడైన ఆదాము ద్వారాగా ఈ లోకములో పాపం ఎలా ప్రవేశించినది అన్న కార్యమును మనం చూస్తున్నాం. అయితే ప్రభు ఆయన యొక్క స్థితిని ఎరిగి ఆయనను వెతుక్కుంటూ వచ్చినాడు. ఆదాము బలహీనుడుగా ఉన్నాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు, ఆయనను ప్రేమించినాడు ప్రభు. ఈ ఉదయకాలమున నీవు నేను అనేక మారులు దేవుని యొక్క ఆజ్ఞలను ఇలాగనే నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం. ప్రభు మనకు కొన్ని కార్యములను తెలియపరిచి ఇది నీవు చెయ్యరాదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మనము ఎలాంటి స్థితిలో ఉన్నామంటే అది చేస్తే ఎలాగుంటుందో అని ఒక ఆశ కలిగిన వారిగా అనేక సార్లు దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వారిగా, ఆజ్ఞకు లోబడిన వారిగా, నీ యొక్క సొంత ఆలోచన చేత ప్రేరేపించబడి నీ ఆలోచనల చేత నీవు ఆకర్షించబడి దేవునికి విరోధమైన కార్యములను చేసి పాపములో దేవుని యొక్క సన్నిధిలోని నీవు దూరముగా వెళ్ళుటకు నిన్ను నీవే అప్పగించుకుంటున్నావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆదాము దేవుడు ఈ చేయవద్దు అని చెప్పిన కార్యము చేసినాడు. ప్రభు ఆయనను వెతుక్కుంటూ వస్తే ఆయన ఏం చేసినాడంటే, నీ స్వరము విన్నప్పుడు నేను కలవరం చెందాను, భయము చెందాను, అందుకే చెట్టు చాటున దాక్కున్నానన్న. ఏదైనా చాలా మంది విశ్వాసులు కూడా ఇలాగనే ఉంటారు. దేవుని యొక్క స్వరము విన్నప్పుడు ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీవు చేసిన బలహీనతలు నీకు ఎత్తి చూపిస్తున్నాడని గ్రహించినప్పుడు నీవు కూడా అలాగనే దేవుని సన్నిధిలో నుండి పారిపోవుటకు, ఆయన సన్నిధిలో నుండి దాక్కొనుటకు ప్రయత్నిస్తున్నావేమో. అయితే ప్రభు నిన్ను ప్రేమించినాడు, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. నీ పైన అక్కర కలిగి ఉన్నాడు. నీవు చేసిన బలహీనతను ఎరిగినప్పటికీ నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఎందుకనగా నీ కోసము ఆయన యొక్క కృపను, ఆయన యొక్క రక్షణను ఆయన సిద్ధపరిచాడు. నీవు నశించి నరకమునకు వెళ్ళరాదు అని నీ కోసము తన యొక్క రక్తమును కార్చుటకై ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ దినము ఆదామును వెతుక్కుంటూ వచ్చిన ప్రభు ఆయన కోసం ఒక బలిగా ఒక గొర్రెని ఎలాగైతే వధించి ఆ చర్మము ద్వారా తన యొక్క సిగ్గును కప్పినాడో, నీవు పాపము చేత పట్టబడి దేవుని దృష్టికి బహు నీచమైన జీవితం కలిగి ఉంటే నిన్ను క్షమించి, నీలో ఉన్న బలహీనతలు క్షమించి నిన్ను బాగు చేసి నీకు రక్షణ వస్త్రమును ధరింపచేయుటకై ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ప్రభు నిన్ను పిలిచినప్పుడు నీవు ఆయన ముందుకు రావటానికి సిద్ధముగా ఉన్నావా? నీవు ఆయన ఎదుటకు వచ్చినట్లయితే నీ జీవితము మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు ఆయన సన్నిధికి రాకుండగా
నీవు దాచుకున్నట్లయితే ఆయన కృపను పోగొట్టుకొని, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందమును పోగొట్టుకొని, నీవు దుఃఖముతో, వేదనతో, వ్యసనముతో నింపబడిన జీవితమును కలిగి ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదాము స్వేచ్ఛగా రాలేదు. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళి ప్రభు తన కోసం ఒక కార్యము చేశాడు. అయితే ఆయన జీవితము తర్వాత ఎలాగున్నదో మనకు లిఖించబడలేదు. కానీ ఒకవేళ ఆయన స్వేచ్ఛగా వచ్చి ఆయన చేసిన పాపమును లేకపోతే ఆయన చేసిన బలహీనతను ఒప్పుకొని సరి చేసుకున్నట్లయితే మనందరికీ ఆయన ద్వారాగా అనేక కార్యములను మనకును ప్రభు నేర్పించగలడు. అయితే ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని స్వరమును విన్నప్పుడు ఆయన సన్నిధికి వస్తున్నావా? ఆయన ఎదుటకు వచ్చి ఆయన ముందు నిలబడేదానికి ఇష్టపడుతున్నావా? లేక ఆయన వైపు చూసి పారిపోయే స్థితిలో ఉన్నావా? నిన్ను నీవు పరీక్షించుకునేదానికి, నీ జీవితమును చక్కపరుచుకునేదానికి ప్రభు ఈ సమయాన్ని నీకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున మా పితరుడైన ఆదాము చేసిన బలహీనతలో మేము కూడా నాయన అలాంటి స్వభావం కలిగి ఉన్నామని హెచ్చరిస్తూ నీ ఎదుటకు వచ్చి మమ్మల్ని నాయన మేము కనపరుచుకొని మా బలహీనత ఒప్పుకొని సరి చేసుకొని నీ యందునైనా దేవా మేము నిలిచి ఉండటకు మాకు సహాయము చేయమని, మా బలహీనతలు క్షమించి నీ కృపలో నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.